చెప్పాడని. ఎందుకంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధినేత జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఒకసారి ఆ పాలన గుర్తు తెచ్చుకున్నాం. ఎంత చక్కగా ప్రభుత్వం చేతిలోకి తీసుకుంది, మద్యం తాలూకా విక్రయాన్ని నియంత్రించింది, ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించింది, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడింది, ఆడబిడ్డల మాంగళ్యాన్ని సంరక్షించింది, ఆడబిడ్డల తాలూకా మాన మర్యాదలను రక్షించింది. మరి ఇప్పుడు సంపాదించిన డబ్బంతా కూడా బెల్ట్ షాపులు, అప్పుడు 44,000 బెల్ట్ షాపుల్ని మూయించిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే అప్పుడు జగనన్న. మరి ఇప్పుడు మళ్ళీ ఆ 44,000 తక్కువే, ఇప్పుడు 80,000 పైన బెల్ట్ షాపులు తయారయ్యాయి ఆంధ్రప్రదేశ్లో. ప్రతి ఇంటి పక్కన ఒక చిన్న బెల్ట్ షాప్, విచ్చలవిడిగా మందు దొరుకుతుంది. అందుకే ఎక్కువ మందు దొరకడం వల్ల, మరి ఎటువంటి నియంత్రణ లేకపోవడం వల్ల, మరి ఇంత ఎక్కువ జనాలకి ఇవన్నీ సరఫరా చేయాలంటే ఎలాగా బ్లాక్ మార్కెట్ స్టార్ట్ చేశారు. ఈ నారావారి కల్తీ సారా కాదు, నారావారి కల్తీ మద్యం, నైపుణ్యం మద్యం అంటే కల్తీ మద్యాన్ని ఎక్కువ పెంచేసి ఎక్కడ పడితే అక్కడ చనిపోతున్నారు. ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న ఈ కాలంలో 500 వరకు మంది ప్రాణాలు కోల్పోయారు కేవలం ఈ మద్యం తాగుతూ. మరి వాళ్ళ తాలూకా పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? వాళ్ళకి మీరు ఎప్పుడైనా అండగా నిలిచారా? వాళ్ళకి ఏమైనా దగ్గర తీసుకొని వాళ్ళని లాలించారా? వాళ్ళకి భరోసా కల్పించారా? వాళ్ళ పిల్లల చదువులు ఎలా అవుతాయి, వాళ్ళ కుటుంబాలు ఎలా సాగుతాయి, వాళ్ళు పోయిన ప్రాణానికి ఆత్మకి శాంతి ఏమి? అసలు ఈ ప్రభుత్వం ఎలాగుందంటే ప్రజల తాలూకు ఆరోగ్యం కానీ ప్రజా ప్రాణం కానీ వాళ్ళకి ఏమాత్రం వాళ్ళకి ఆ ఊసు లేదు, వాళ్ళకి ఆ పరిస్థితే మాకు అనవసరం అన్నట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది. మరి యూరియా అయితే ఎలాగైతే తెలుగుదేశం నాయకులు ఏ ఊర్లో ఆ ఊర్లో బ్లాక్ మార్కెట్ పెట్టి అమ్మిసుకున్నారో, 280 రూపాయలు బస్తా 1000 రూపాయలకి అమ్మారో, ఇది కూడా అలాగే సాగుతుంది. ఈరోజు మన పాతపట్నంలోనే హార్ట్ ఆఫ్ ద టౌన్ మన హౌసింగ్ బోర్డ్ కాలనీలో పెద్ద మద్యం దుకాణం ఓపెన్ చేశారు. మనమంతా వెళ్ళి లబోదిబో కొట్టుకొని, ఇక్కడ ఆడపిల్లలు అందరూ మర్యాదస్తులు అందరూ కూడా ఉన్నారు, ఎక్కడో ఊరు బయట ఎక్కడో పెట్టండి, ఇక్కడ ప్రభుత్వ తాలూకా ఆఫీసులు ఉన్నాయి, కోర్టు ఉంది, ప్రతి ఒక్కటి ఉందని చెప్పినా కూడా ఎక్కడా స్పందన లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేశాం, పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేసాం, ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేసాం. మరి అక్కడ ఉన్న ఆడబిడ్డలంతా కూడా ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు దగ్గరికి వెళ్ళి, అయ్యా బాబు అన్నదమ్ముడా, ఇది ఏంటి న్యాయమేనా, ఇది నువ్వు ఒక అన్నదమ్ముడిగా ప్రవర్తించినైనా వ్యవహరించు, మా భర్తలు ఏ టైం అంటే ఆ టైం దొరికిపోతుంది, తాగేస్తున్నారు, మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు వయసులో ఉన్న పిల్లలు తాగేస్తున్నారు, ఇది ఏంటి పద్ధతి, ఏం బాగాలేదు, ఒక అన్నదమ్ముడిగా దాన్ని మూయించయ్యా అంటే, నాకు లోకేష్ ఉన్నాడు, నాకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఈ మద్యం షాప్ నాదేని ఎవరో పేరుని పెట్టి నేనే నడుపుకుంటున్నాను, మీకు దిక్కుని దగ్గర చెప్పండి అని ప్రతి ఒక్క ఆడబిడ్డని ఇక్కడ ఈ స్థానిక ఎమ్మెల్యే బెదిరించాడు.